హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టైం అయితే ఎగ్జాక్ట్గా 4 గంటలు అవుతుంది. ఈ వీడియో అసలు ఏంటంటే దెయ్యాలు ఉన్నాయా లేదా, ఈ దెయ్యాలు ఆత్మలు నిజంగా ఉన్నాయా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి. అలాగే ఈరోజు ఒక సంఘటన జరిగింది, ఒక విషయం జరిగింది. ఏంటంటే నేను హైదరాబాద్ నుంచి మా ఊరికి వస్తూ ఉంటే అందరూ పడుకున్నారు. రాత్రి ఒక మిడ్-నైట్ 1:30-2 అవుతుంది. ఒక ఆవిడ టాయిలెట్కి వెళ్ళి ఒక 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత గట్టిగా అరుచుకుంటూ ఏడ్చింది. వాళ్ళ ఆయనని తీసుకొని వచ్చాడు. అసలు వచ్చిన తర్వాత ఒక అర్ధ గంట నాన్ స్టాప్గా ఏడుస్తుంది, గట్టి అరుస్తుంది. దాంట్లో ఏదో బాత్రూంలో ఏదో చూసి భయపడినట్టు ఆమె అర్థమవుతుంది. ఆమెను చూస్తుంటే దాంట్లో ఏమో ఉంది బాత్రూంలో అని చూస్తూ భయపడుతుంది అని అట్లా ఆ విధంగా ప్రవర్తిస్తుంది అనమాట. అసలు దయ్యాలు ఉన్నాయా, ఆత్మలు ఉన్నాయా అంటే మనం ఏం చెప్తాం చెప్పండి. నా పర్సనల్గా అయితే రియల్గా అయితే నేను ఎప్పుడూ చూడలేదు దయ్యాలని. ఆత్మ మామూలుగా క్యాజువల్గా గుళ్ళ దగ్గర అలాంటి దగ్గర ఆత్మలు పట్టిన వాళ్ళని దయ్యాలు పట్టిన వాళ్ళు అంటుంటారు. దయ్యాలు నడిపించుకుంటా వాళ్ళని చూసా. రియల్గా దయ్యాన్ని అయితే చూడలేదు. మరి ఆమెకి ఇంకా క్రిటికల్గా అయిపోయింది అనమాట సిచ్యువేషన్. ఇంకా వాళ్ళ స్టేషన్ కాకుండా వేరే ముందు వచ్చే స్టేషన్లో దిగి హాస్పిటల్కో ఏదో సంథింగ్ తీసుకెళ్ళారు ఆమెను. అయితే ఇది జరిగింది. జాగ్రత్త. మీరు కూడా ఏ విషయం అంటే ఆత్మలనే కాదు, మన నెగిటివ్ ఎనర్జీ ఏదైనా మనల్ని అట్రాక్ట్ చేయొచ్చు. ఒక అవతల మన మైండ్ అవతల ఏదైనా నెగిటివ్ బలంగా చూసినా మన కళ్ళు, మన మైండ్ దాన్ని 100% బలంగా చూసి దానికి అట్రాక్ట్ అవుతే ఖచ్చితంగా మనం కూడా నెగిటివ్గానే మారిపోతాం. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చూసినా దాన్ని ఎలా చూడాలో, ఎంతవరకు చూడాలో అంతవరకు చూస్తే చాలు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ట్రైన్లో ప్రయాణం చేసే వాళ్ళకి, బస్సుల్లో ఒంటరిగా ఉండే వాళ్ళకి ఎక్కువ ఏ విషయం మనం నెగిటివ్ పని ఏది చూసినా ఏది చేసినా దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అనమాట. జస్ట్ అక్కడికక్కడ వదిలేయాలి. మరి ఆవిడకి ఎలా ఉందో, ఆవిడ ఏజ్ వచ్చేసి 45 ఉంటాయి, 45, 50 దగ్గరలో ఉంటాయి. చాలా గట్టిగా కేకలు వేసేది. ఆ ట్రైన్లో ఏమో చూశాను, అద్దం లేదు చూశాను, ఏదో. కాబట్టి అందరూ జాగ్రత్త ఉండాలి.